రచయిత సాహితీవేత్త దేవరకొండ వెంకట బాలసుబ్రహ్మణ్యం రచించిన అష్టాదశ కథ సంపుటి అస్తమయానికి ముందు తరువాత పుస్తకాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాణి సదాశివమూర్తి ఆవిష్కరించారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపంలో ఆదివారం పుస్తకావిష్కరణ మహోత్సవాన్ని నిర్వహించారు. సాహిత్య రచన ప్రస్తావనలో బాలసుబ్రహ్మణ్యం రచనలు రచించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు రచనల పట్ల ఆసక్తి కనబరచాలని రాణి సదాశివరావుమూర్తి అన్నారు. ప్రాచీన ఆధునిక కవులంతా యువకులేనని రచయిత సుబ్రహ్మణ్యం 3 తరాల విశ్లేషణతో యువతలో స్పష్టమైన ఆలోచన విధానాన్ని కలిగించిందని అన్నారు. రిటైర్డ్ డీఐజీ పీవీఎస్ రామకృష్ణ మాట్లాడుతూ సాహిత్య విలువలు కాపాడుకుంటే మన సంస్కృతిని కాపాడుకున్నట్లేనని, సాహిత్య రంగానికి మన దేశంలో ఎంతో గుర్తింపు ఉందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు ఆర్వీఎస్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పేరి కామేశ్వరరావు, శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరం అధ్యక్ష కార్యదర్శులు కంతేటి వెంకటరాజు, కుక్కల బాల, వెంకటరత్నం, హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు సరిపిటకల రామారావు, భారతీయ స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ రిటైర్డ్ ఏజీఎం ఎంవీఆర్ ఈశ్వర్, కోట శ్రీనివాస్, గరికపాటి బాపయ్య శర్మ, పివి సూర్యనారాయణమూర్తి, సన్నిధిరాజు చలపతిరావు, తనికెళ్ల లక్ష్మీ నరసింహారావు, కాశీబొట్ల పార్వతీశ్వర శర్మ, ద్విభాషాయం సుబ్బారావు, డి రామలింగేశ్వరరావు, పంపన సాయిబాబు, డాక్టర్ గాదిరాజు రంగరాజు, మేడూరి వెంకట సూర్యనారాయణమూర్తి, పలువురు రచయితలు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులు, రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్రరావు పంపించిన సందేశాన్ని రచయిత్రి, ఆధ్యాత్మిక ప్రవచకురాలు ఎల్ఎన్ శశికళ చదివి వినిపించారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. దేవరకొండ వెంకట బాలసుబ్రహ్మణ్యం గారు వారి గురించి చెప్పడానికి ముందు, ఆ పుస్తకం గురించి చెప్పడానికి ముందు, మనం ఇక్కడ ఎందుకు కలుసుకున్నాం, దీని లక్ష్యం ఏమిటి, మనం ముందు చేయబోయేటువంటిది ఏమిటి, దాని గురించి కూడా కొంత ఆలోచించుకుందాం. మనం సంవత్సరాల క్రితం భరత భూమిలో భారతము అని మన దేశానికి పేరు రావడానికి, భా అంటే ప్రకాశం, జ్ఞాన ప్రకాశం, దానిలో ఆసక్తి కలిగినటువంటి దేశం భారతదేశం అని పేరు రావడానికి కారణం ఏమిటంటే వేదాలు. ఆ వేదములు పుట్టినటువంటి భూమిలో అనేక వాదములు కూడా పుట్టాయి. ప్రతి వాదాన్ని సమర్థిస్తూ అనేక రకాలైనటువంటి సాహితీ ప్రక్రియలు పుట్టాయి, సాహిత్యము పుట్టింది. ఈ స్రవంతి అలా కొనసాగుతూనే ఉంటుంది. గంగ ఎప్పుడో పుట్టింది, ఇప్పుడు ప్రవహిస్తుంది, రేపు ప్రవహిస్తుంది. మన కలియుగాంత వరకు లేకపోతే చతుర్యుగాంత వరకు కూడా గంగ ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే సాహితీ గంగ కూడా అలాగే ప్రవహిస్తుంది. సహాయం అంటే నేనున్నాను ముందు అని చెప్పేసి, అయం నిజం పరోవేతి గణనా లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం అని చెప్పేసండి. మీరు గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోకపోండి, మీకు కనుక అవసరం ఉంటే నేనున్నాను అని రావడం అన్నమాట. అయం నిజం పరోవేతి, ఇతను నావాడు, ఇతడు పరాయివాడు అనేటువంటి లెక్క అది లఘుబుద్ధి కలిగిన వాడే. కానీ ఉదార చరితానంతు వసుదైవ కుటుంబకం అని చెప్పేసింది. ఆ విధంగా మనకి అటువంటి ఒక ఉదాహరణ ఇవ్వగలిగినటువంటి ఆయన న్యాయతే అంతర్గతం. మాసాల పరిచయంలో ఆయన చూడగానే ఒక చక్కటి ఆకారం, అలాగే ఆయన మాట్లాడేటప్పుడు ఒక మంచి ఇంగితజ్ఞత, ఇలాంటివన్నీ మనకి కనపడ్డాయి. కనబడిన తర్వాత అప్పుడు ఈ పుస్తకం ఆయన నాకు ఇచ్చినప్పుడు ఇందులో ఒకటేమిటంటే వారి యొక్క తండ్రి గారి తరం, వారి తరం, వారి యొక్క సంతానం యొక్క తరం, నా తరం కాదంటూ ఉంటాం మనకి ఏదైనా పని చెప్తూ ఉంటే పెద్దవాళ్ళు. కానీ అలా కాకుండా 3 తరాల గురించి స్పృశించారు. స్పృశిస్తూ చెప్పేటువంటి సమయంలో మనకి
సాధారణంగా ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు అనేటువంటిది పెద్దలందరూ చెప్పినటువంటి విధంగా ఇప్పుడు అంతరించిపోయి మనకి ఎవరికి వాళ్ళే వేరు కుప్పట్లు పెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో అటువంటి రచనలు కనుక చూస్తే సమకాలీనమైనటువంటి ఒక జీవనాన్ని మనం గమనించడానికి ఒక మంచి మార్గం కనబడుతుంది అన్నమాట రచన. ముఖ్యంగా కూడా బాలసుబ్రహ్మణ్యం గారి గురించి నేను వినడం జరిగింది. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు అంటే తరాలు మారాయి. ఇప్పుడు వారు ప్రభాకర్ రావు గారు సుమారు 94-95 ఏళ్ళ వయసు ఆయన. ఆ వయస్సు పెద్దల దగ్గర నుంచి నేటి యువతి వరకు ఎన్ని తరాలని అనుసంధానం చేస్తూ వారి ప్రస్థానాన్ని వారు కొనసాగిస్తున్నారు. ఇటువంటి పెద్దల సాహచర్యం కనుక మనందరికీ కొనుక్కున్నట్లయితే, ప్రత్యేకించి యువతకి ఇటువంటి పెద్దలతో సాంగత్యం ఉన్నట్లయితే వారి జీవితంలో వారు మంచి పురోగతిని సాధిస్తారు. ఒక పరీక్ష రాయటమో లేదా పరీక్షలో ఎన్ని మార్కులు తెచ్చుకున్నాము, దాంతో ఏ సీటు సంపాదించామో ఆ సీట్ తోటి ఏ ఉద్యోగం వచ్చింది అనేది దానికంటే కూడా ఒక మనిషిగా మనం ఎంత ఉన్నతిని సాధిస్తున్నాము అనేది కనుక ఒక కొలమానంగా తీసుకున్నట్లయితే ఇట్లా వచ్చే ఆనందం కంటే కూడా, ఇలాంటి వచ్చే ఉన్నతి కంటే కూడా గొప్ప ఉన్నతి మరొకటి ఉండదు అని చెప్పే విషయం మన యువత గ్రహించినట్లయితే వారి జీవితం చాలా మంచి మార్గంలో నడుస్తుందంటే ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇప్పుడే మన కేవీపీ రామచంద్రరావు గారు మన దేవరకొండ బాలసుబ్రహ్మణ్యం గారు రచించిన పుస్తక ఆవిష్కరణ సందర్భంగా పంపినటువంటి సందేశాన్ని నేను చదువుతూ ఉన్నాను. మిత్రుడు దేవరకొండ బాలసుబ్రహ్మణ్యం గారు నాకు చిరకాలంగా పరిచితులు. నాకు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆప్తులు. ఆయన రాజకీయంగా కూడా చురుకుగా ఉండటంతో గత 3.5 దశాబ్దాలుగా వారి జీవనాన్ని పరిశీలించే అవకాశం నాకు కలిగింది. నిరాడంబరంగా, నిస్వార్థంగా, సామాజిక సేవే ధ్యేయంగా వారి జీవన ప్రస్థానం ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. రాజీవ్ గాంధీ గురించి కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు కూడా అందరికీ నేను నిర్మమాటగానే రాశాను. వాళ్ళందరూ దాన్ని పాజిటివ్ గా తీసుకున్నారు కానీ ఎవరు నెగిటివ్ గా తీసుకోలేదు. బాలసుబ్రహ్మణ్యం మమ్మల్ని విమర్శించాలని అనుకోలేదు. వాళ్ళు ఒక ఇదేదో మన మంచి కోసం చెప్తాడని అనుకున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా సహృదయంతో నేను ఇచ్చినటువంటి సలహాలు వాళ్ళు పాటించి దాని సమాజం కోసం వెచ్చించినందుకు నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చిట్ట చివరిగా ఇక్కడ పెద్దలందరికీ నేను కోరేది ఏంటంటే, ఏదైనా ఒక చెడు జరుగుతున్నప్పుడు, ఒక నష్టం కలుగుతున్నప్పుడు మనం సమాజంలో ఎదిరించకుండా పోతే, మనని చైనా వాడు చెప్పాడు ఒక మాట, చైనా ప్రధాని మన ఈ మధ్య దేశం, నా దేశంలో ఉండేటువంటి విద్వాంసులు కానీ భారతీయులు మాత్రం వాళ్ళు చక్కటి జ్ఞానాన్ని సంపాదించి విదేశాన్ని బాగు చేయడానికి వారి శక్తులను ఉపయోగిస్తున్నారని చెప్పాడు ఆయన. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. స్వచ్ఛ భారత్ అనుకున్నా ఇంకోటి అనుకున్నా ఇప్పటికైనా తెలుసుకున్నటువంటి యువత అమెరికాలో ఏదో ఉంది, రష్యాలో ఏదో ఉంది అనేది కాకుండా మన మాతృదేశానికి మనం చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి యువత ముందుకు వచ్చి మన ఇల్లు ముందు మనం బాగు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలనే ఈ సందర్భంగా నేను మీ అందరికీ కోరుకుంటూ, నాకు చాలా చిన్నప్పటి నుంచి ఒకరు చిన్నప్పుడు నేను చుట్టారికం మా ఇద్దరి మధ్యలో, ఆయనకి నాకు ఒక ఏడాది తేడా ఉంది. అంటే ఒక సంవత్సరం మాత్రమే ఆయన పెద్ద. వాళ్ళ మదర్ నాకు చిన్న అమ్మమ్మ అవుతుంది. ఆ విన్న వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉంటేనే మిగతా చెప్తారు, లేకపోతే చెప్పరు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చేది కాదు. కానీ చాలా సున్నితంగా చెప్పేవాడు అన్నమాట. రియల్లీ ఎక్సలెంట్ క్వాలిటీ. ఆయన రాసిన 18 పుస్తకాల్లో 2 నేను చదివాను, 3వది కూడా తీసుకున్నాను, ఇది కూడా చదువుతాను. చాలా సంఘటనలు నాకు పరిచయం కూడా ఉన్నాయి ఈ పుస్తకంలో రాసిన వాటిలో. మొబైల్ ఫోన్కి బాగా అడిక్ట్ అవుతున్నాం, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా. మా కాలేజీలో కూడా నేను చూస్తుంటాను, పాపం చాలా మంది పిల్లలు దాని వల్ల చాలా సమయం వృధా చేసుకుంటున్నారు. లేకపోతే ఇంకా వాళ్ళ భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. దీనిలో భాగంగా మనం ఏం చేయాలంటే బుక్స్ చదవాలి, ఇలాంటి బుక్స్ చదవాలి. నేను యాక్చువల్లీ ఈ రోజు ఇలా వచ్చాను అంటే యాక్చువల్లీ అది
ఆ దేవుడు దయ ఉన్నట్టే, లేకపోతే నేను నిజంగా ఈ ఒప్పుకుంటుంది. పివిఆర్కే ప్రసాద్ గారు నాహం కర్త హరిహి కర్త అని ఒక బుక్ రాశారు. ఆయన టీటీడీ ఈఓ చేశారు, చాలా ఇతర పొజిషన్లు కూడా చేశారు. ఆ బుక్ ఖచ్చితంగా చదవండి, తెలుస్తుంది. మనిషికి కావాల్సింది నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు. ఏ రంగంలో ఎంత నాలెడ్జ్ ఉన్నా, అన్ని రంగాల్లో నాలెడ్జ్ ఉంటే వాళ్ళ నాలెడ్జ్కి పవర్. ఆ పవర్ అంటే ఏంటంటే ఏదో అధికారం అని కాదు, నువ్వు సమాజంలో ఒక వ్యక్తిగా, సమాజాన్ని నిర్దేశించేటువంటి ఒక వ్యక్తిగా, సమాజానికి మార్గదర్శకంగా ఉండడానికి అవకాశం ఉండేటువంటి విషయం. సాయి గారి ఆలోచన కానీ యువతని పిలిచారు సభకి, మీకు ఆశీస్సులు. చక్కగా ఇట్లాంటి కార్యక్రమాల్లో మాత్రం దయచేసి పాల్గొంటూ ఉండండి. విజ్ఞాన వికాసాలని ఇట్లా ప్రత్యక్షంగా మహోన్నతుల వ్యక్తుల్ని టీవీలో చూడటం కాదు, ఎదురుకుండా చూడవలసిన సత్యానంద గారు. ఈ గంట ఇక్కడ గడిపినటువంటిది జీవితంలో మీకు జ్ఞాపకం ఉంటుంది. యువతకి మీకు ప్రత్యేకంగా చెప్పారు. మిమ్మల్ని పిలవాలి ఇట్లాంటి దాంట్లో విమర్శలను తీసుకున్నటువంటి నిర్ణయానికి మన అంశయ్య గారు కూడా పాత్రదారేమో. అభినందనలు, సంతోషం.